కేటాయింపులు ఘనం, నిధుల విడుదల శూన్యం, కాగితాలకే పరిమితమైన ట్రైకార్ బడ్జెట్. 10 ఏళ్లుగా నిధుల కోసం గిరిజనుల నిరీక్షణ దెబ్బతిన్న విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలు. గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కొరత. సో ట్రైకార్ని ఏర్పాటు చేసి కేవలం ఆ నేమ్ కోసం మాత్రం ఒక ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ట్రైకార్కి ఇప్పుడు చైర్మన్గా బెల్లయ్య నాయక్ ఉన్నాడు. సో వాళ్ళు చేసేటువంటి పని ఏంటిదంటే, ఎవరైతే గ్రామీణ స్థాయిలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో, పేద గిరిజనులు, సో వాళ్ళకి ఆ తాండాలో ఉన్నటువంటి వాళ్ళకి గిరిజనులకి ఉపాధి చూపెట్టాలి, ఆ గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ట్రైకార్ ఏర్పడింది. అంతేకాకుండా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్లేందుకు, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా లోన్లు ఇవ్వడానికి, అంతేకాకుండా వ్యవసాయ రంగాలకు సైతం కూడా అక్కడి నుంచి ఆ ట్రైకార్ నుంచి లోన్లు తీసుకోవాలి. ఈ ట్రైకార్ ఏం చేస్తూ ఉన్నది, కేవలం నిధులేమో చెల్లించేటువంటి చెప్పేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి నిధులేమో చాలా ఉంటాయి, వందలల్లో ఉంటాయి. వందలల్లో 3 అంకెల సంబంధించినటువంటి 3 అంకెలు ఉంటాయి. కానీ వాళ్ళు విడుదల మాత్రం చేసేది 2 అంకెలు మాత్రమే పరిమితం అయిపోతాయని ఒకసారి చూడొచ్చు ఈ వార్తని. మరి ఎందుకు సార్ మరి ఈ ట్రైకార్ ఎందుకు ఏర్పాటు చేయాలి, దానికి ఒక చైర్మన్ ఎందుకు ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఎందుకు ఉండాలి, పైసలే లేవా? సో ఒక రకంగా గిరిజనుల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితే కదా. 2025-26 సంవత్సరానికి 2,300 కోట్లు 2,300 కోట్లు కేటాయిస్తే కనీసం ₹1 కూడా విడుదల చేయలేదంటే ఏ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఏంది మరి ఇది అంటే, గిరిజనులు అంటే లెక్కలేదు, గిరిజనులు అనేది ఉంటే ఆదివాసీలన్నా గిరిజనులన్నా ఎస్టీలైనా కానీ, సో ఈ విధమైనటువంటి పరిస్థితులకు ఎందుకు వస్తూ ఉన్నది ప్రభుత్వం? 2,300 కోట్ల రూపాయలు 2,300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అంకెలు చూపెడుతూ అంకెల గారడి మాత్రమే చేస్తూ ఉన్నది తప్పించి విడుదల చేయడంలో మాత్రం జాప్యం జరుగుతూ ఉన్నది. ఈ కేటాయింపులో రాజీవ్ యువ వికాసం పథకానికి 1,360 కోట్లు, గిరిజనుల భూమి అభివృద్ధికి తీసుకొచ్చిన ఇందిరా గిరిజన వికాసానికి 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కాగా 2024-25లోనూ 360 కోట్లు కేటాయించిన ఒక్క పైసా విడుదల చేయలేదు. ఏది పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ₹1 కూడా 360 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే ₹1 విడుదల చేయలేదు. 360 కోట్లకు కూడా ఇప్పుడు 2,300 కోట్లు. హాస్యాస్పదం కాదు ఇది.